5 లక్షల నుండి మీరు 10 లక్షలు పెంచినామని చెప్తున్నారు కదా రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేషెంట్ అయినా 10 లక్షల రూపాయల ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు నిరూపించాలి. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని పట్టుకొని పోతే ప్రైవేట్ ఆసుపత్రులలో ఆసుపత్రి యాజమాన్యం లోనికి రాణిస్తలేదు. మరి అదేవిధంగా విద్య గురించి గొప్పగా చెప్పిండ్రు. ఈరోజు విద్యనైతే ఎంత ఇబ్బందులలో ఉన్నారంటే పాఠశాలలలో బాత్రూమ్లు లేనటువంటి పరిస్థితి. చదువుకున్నటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయని కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు తిరిగి ఇస్తలేరు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీల గేట్ల ముందుంది వాళ్ళు ఈరోజు రోధిస్తున్నటువంటి తీరు చూస్తే ఈ ప్రభుత్వానికి శాపం తలగక మానదు. ఇక ఎస్డిఎఫ్ నిధుల గురించి చెప్తారు, పెట్టడం తప్పితే ఖర్చు పెట్టడం ఎక్కడా కూడా లేదు. ఈ రకంగా అన్ని విషయాలలో పూర్తిగా ప్రజలను మోసం చేసే విధంగా ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూస్తే ఇంకొక ఘోరం ఏంటంటే మాటి మాటికి చెప్తారు ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుతున్నామని చెప్తారు. ఎక్కడ పోయినాయి రూపాయి కేటాయింపులు లేకుండా మరి ఎట్లా ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతారో. 10,000 కోట్ల రూపాయలు కేటాయించిన గతంలో ఖర్చు చేసినవి ఈరోజు కనీసం 10 నుంచి 12% కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు. ఓఆర్ఆర్ గురించి మాట్లాడిండ్రు, ఓల్డ్ సిటీ మెట్రో గురించి మాట్లాడిండ్రు, హైదరాబాద్ మెట్రో గురించి మాట్లాడిండ్రు, రీజనల్ రింగ్ రోడ్డుకు ఇగ చేస్తున్నాం, మా కేంద్రం సహకరించకపోయినా మా దగ్గర ఏం తక్కువ ఉన్నదనే విధంగా మాట్లాడిండ్రు. మూసీ గురించి అయితే ఉదయం లేస్తేనే మూసీ అని గురించి మాట్లాడిండ్రు. మిగతా విషయాలు ఎన్ని మాట్లాడిందనంటే ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈ కనీసం గంటలు మాట్లాడినా కూడా ఈ బడ్జెట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మోసం. నేను చదివినటువంటి హైదరాబాద్ అభివృద్ధి కానీ, హైడ్రా కానీ, ఓఆర్ కానీ, ఓల్డ్ సిటీ మెట్రో కానీ మిగతా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు చేయలేదో ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇన్ని మోసాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పద్దుల వారీగా ఏ రకంగా మోసం చేసిండ్రు, ఎట్లా మోసం చేసిండ్రు, గతంలో కేటాయించినటువంటి కేటాయింపుల మీద, ఖర్చు చేయని విధానం మీద, ఈ కేటాయింపులలో ఎంత మోసం ఉందో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వాస్తవ పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసి, ఈ రాష్ట్ర ప్రజలకు చైతన్యపరిచి, ప్రజల మద్దతుతో ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. పరిశ్రమల విషయానికి వస్తే గొప్పగా చెప్తారు. ముఖ్యమంత్రి గారు వెళ్ళిండ్రు, దావోస్కు ఒప్పందం చేసుకొని వచ్చారు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్పిండ్రు. పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు గొప్ప, కానీ పరిశ్రమలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది, ఈ ప్రభుత్వంలో పెండింగ్ పెట్టింది. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి కూడా ఎవరు కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా అన్ని విషయాలలో ఎక్కడికైనా గ్రామాలలోకి వెళ్ళాలంటే గుంతలమయంగా రోడ్లన్నీ మారినాయి. ఈ రాష్ట్రంలో టెండర్లు వేస్తే ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మేము జమ చేసుకున్నటువంటి డబ్బులు, మా డబ్బులు మాకు ఇవ్వండి, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, లేదా మాకు ఆసుపత్రి అవసరాలు ఉన్నాయనంటే వందల మంది ఈరోజు ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందర ధర్నాలు, అసెంబ్లీ ముందర ధర్నాలు చేసేటటువంటి ఈ ఆర్థిక పరిస్థితి ఉన్నది అంటే ఎంత గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రో వీరు చెప్పినటువంటి మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క 71,000 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిందని స్వయాన ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం పెంచుకున్నటువంటి పద్ధతులు చూస్తే వాళ్ళకే అర్థం కావాలా ఏ రకంగా రాబడుతుంది. పైకెళ్ళి ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద నిందేశ మాటలు మాట్లాడతారు, నెపం పెట్టి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అండ లేకుంటే, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇంత గొప్పగా సాయం చేయకపోతే ఇంకా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుండనో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. 15 నెలల్లో 150,000 కోట్ల రూపాయలు చేసినారు. ఈరోజు రాష్ట్ర ఆదాయాన్ని చూస్తే వీళ్ళు ఏదైతే అప్పులు తీసుకురావాలని చూపిస్తున్నారో ఆ అప్పు దొరికేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. కానీ మళ్ళీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం మోపిందో అదే రకమైనటువంటి పంతాన్ని ఎంచుకుంటున్నది. కానీ ఎన్ని అప్పులు చేసినా
ప్రజలకు మాత్రం ఏం వచ్చేటట్టు కనిపించలేదు. కాబట్టి ఈ వాస్తవాలన్నిటి మీద ప్రజలకు వివరాలన్నీ కూడా చెప్తాం. ప్రజల మద్దతుతో రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి హామీని అమలయ్యే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.